అందరికీ నమస్కారము. ఒక 4 రోజుల కింద 3 రోజులు టెంపుల్ వీలాగ్ చేయడానికి నేను హైదరాబాద్ నుంచి కడప నుంచి తిరుపతి వరకు అనుకున్నాను. ఒకవేళ అది తిరుమల దర్శనం దొరికితే చేద్దాం అనుకున్నాను. ఇంతలో వార్తాపత్రికల్లో ఈ తిరుమల లడ్డు గురించి ఈ వార్తలు రాగానే తిరుమలకే వెళ్ళలేదు, రేణిగుంటనే దాటలేదు. నేను రేణిగుంట పక్కన ఉన్న ఆలయాలు శ్రీకాళహస్తి, దేవుని కడప, ఒంటిమిట్ట మిగతా ఆలయాలకు వెళ్ళాను. ఎందుకంటే ఒక్కసారి నమ్మకము అనేది ఆ యొక్క ఆలయము పవిత్రత, ఆ ప్రసాదం యొక్క పవిత్రత తెలిసిపోతే నాలాంటి ఈ భక్తులు ఎంతోమంది హిందువులు దేశంలోనే కాదు విదేశంలో కూడా భయపడతారు. ఎందుకంటే ఇన్ఎక్స్పెన్సివ్ వెజిటబుల్ ఆయిల్స్, హైడ్రోటేటెడ్ వెజిటబుల్స్ ఆయిల్స్ ఇట్లా కలిపి ఫ్రాడ్ చేసి 5 సంవత్సరాలు అన్యాయంగా భక్తుల ఆరోగ్యాలతో చెలగాటాలని అనుకుంటున్నారు. కొంతమంది ఏమో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిపారంటారు. ఇదేను వెజిటేరియన్. అది ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యులు? ఈ తిరుమల ప్రసాదం ఇక్కడే కాదు, దేశ విదేశాలకు వెళ్తుంది. అక్కడ ఈ విధంగా జరిగితే ఎలాగండి? ఇప్పుడు వేరే ప్రార్థనా స్థలాలు వేరే విధంగా సంబంధించినవి ఉంటాయి. నేను 2022లో వాటికన్ చర్చికి పోయాను. అక్కడ ఉన్న వాటికన్ చర్చిలో ఉన్న యొక్క విశిష్టత వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళకు సెక్యూరిటీ కూడా స్విట్జర్లాండ్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకు. పోపు చాలా స్టాండర్డ్గా ఉంటారు. అక్కడికి ఏ ప్రైవేటు ఆహార పదార్థాలు తీసుకోపోకూడదు. ప్లస్ వాటికన్ సిటీలో మీరు ఉంటే పోపు ట్యాక్స్ ఉంటుంది, అది కట్టాలా. అట్లీస్ట్ తిరుపతిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ట్యాక్స్ ఎవరి నుంచి కలెక్ట్ చేయట్లేదు. అక్కడ వాటికన్ చర్చిలో నాన్ క్రిస్టియన్ అయినా కానీ పోప్ ట్యాక్స్ కట్టాల్సిందే, 3 యూరోలు. ఇక్కడ ఇంత ఇది ఉందాక సరే, అది ఉందండి. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ యొక్క ఆలయం తిరుమలలో ఉంది. ఎంతోమంది భక్తులు, కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ డొనేషన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆ యొక్క ఫస్ట్ ఎవరికన్నా కానీ తిరుమలకి వెళ్తే వాళ్ళకు ఆ యొక్క స్మెల్ తిరుమల లడ్డు మీద ఉంటుంది, వడప్రసాదము ఇలాగా. కాకపోతే ఇంత ఇన్ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ యూజ్ చేసి ప్రజల ఆరోగ్యాలు పాడు చేశారు. అది ఎవరైనా కానీ అది మహాపాపము. ప్రసాదానికే శ్రీవారి ప్రసాదం. శ్రీవారు అంటే ఎంత నమ్మకం హిందువులకు. వెంకటేశ్వర స్వామి అంటే ఈ విధంగా చేయడం చాలా తప్పు. అందు గురించి నేను కడప నుంచి మొదలుపెట్టి ఒంటిమిట్ట, నందలూరు, తర్వాత రేణిగుంట కూడా దాటలేదు. ఎందుకంటే నాకు అంత విరక్తి పుట్టింది. సరే, అవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు మళ్ళా కడపలో మాకు బంధువులు, అక్కడ మాకు ఎవరో ఒకరు తిరుమల ప్రసాదం తెచ్చిస్తారు. ఆ లడ్డు తెచ్చుకున్నామే కానీ నేను ఇంటి వరకు తెచ్చుకొని ఒక చిన్న ముక్క కూడా తినలేదు. ఆ యొక్క పేపర్లో చదివిన దానికి ఏమిటికి ఏమవుతుందో బాధ అది మా అత్తగారికి ఇచ్చేసారు సార్. సో ఈ విధంగా
నాలాంటి ఒక సామాన్య భక్తుడు భయపడితే ఈ తిరుమల ప్రసాదం గురించి మిగతా డబ్బున్న వాళ్ళు చిన్నపిల్లలు ఇంకా ఎంత భయపడతారు. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో ప్రసాదం వరకు వాళ్ళ యొక్క స్టాఫ్ని పెట్టి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఎవ్రీ 6 monthsకి ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి పంపించాలి. ఈరోజు ఇంకొక పేపర్లో చదివాను, మొదట్లో అన్నట్టుగా పంది కొవ్వు, ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు అన్నారు. కాదు, వెజిటబుల్ ఆయిల్స్లో కూడా అన్నీ సాచురేటెడ్ ఉంటాయి, కొంత అవి ఈజీలీ డైజెస్టబుల్ ఉండవు. ఈ విషయం మీద రాజకీయ నాయకులే కాదు, ఫుడ్ టెక్నాలజిస్టు చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి పరిష్కారం ఇమీడియట్గా చూడాలి. లేని పక్షంలో తిరుమలకు వచ్చే భక్తులు తగ్గిపోతారు. నేనే రేణుగుంట వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసా. చూడండి, ఒక సామాన్య భక్తుడి 6 నెలలకు ఒకసారి శ్రీవారి దర్శనం చేసుకునేవాడిని. నా సొంత వాహనం వేయించుకొని అక్కడికి వెళ్ళి నాకు 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు 50,000 రూపాయల ఖర్చు తక్కువైంది అనుకుంటున్నాను. సరే, భగవంతుని దగ్గర పోయినప్పుడు డబ్బులు చూడకూడదు అప్పట్లో. కానీ ఎప్పుడైతే వార్తాపత్రికల్లో ఈ లడ్డు యొక్క ఫ్రాడ్ తిరుపతి లడ్డు వచ్చినాయో, దాంట్లో ఇటువంటి చేశారో, అప్పటి నుంచి తిరుపతి లడ్డు అంటే అసహ్యం ఏర్పడిపోతుంది. ఎవరైనా ఇస్తే తింటామో తినలేమో అనే పరిస్థితి ఏర్పడింది. మీరే చెప్పండి, ఎందుకు ఇలాగా? ఇప్పుడు అంత పెద్ద ఆలయం ఉంది, ఆస్తులు ఉన్నాయి, డొనేషన్స్ వస్తున్నాయి, యూనివర్సిటీలు నడుస్తున్నాయి. ఆ యొక్క తిరుమల ఆలయమే మీకు ఒక ఇన్కమింగ్ సోర్స్ అయిందా రాజకీయ నాయకులకు?